ఒకరోజు ఒక దట్టమైన అడవిలో నిశ్శబ్దంగా ఉన్న ప్లేసులో సింహం హాయిగా నిద్రపోతుంది. అటుగా వెళ్తున్న చిన్న ఎలక డ్యాన్స్ వేసుకుంటూ పొరపాటునే నిద్రిస్తున్న సింహం మీద నుంచి అలా పరిగెట్టింది. అప్పుడు సింహం, ఓరే బుల్లిజీవి, నా నిద్ర పాడు చేస్తావా? అలా అడిగింది. అప్పుడు ఎలక, అని వేడుకుంది. నువ్వా నాకు సహాయపడగలవా? సరే, నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. అని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం హ్యాపీగా వేటకు సాగింది. ఒకవైపుగా వేటగాడు వలను పెట్టుకొని వేటకు సాగాడు. అప్పుడు వేటగాడు సింహాన్ని చూసి నేరుగా సింహం మీదకి వలను వేశాడు. సింహం వేటగాడి పడిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేక దగ్గరగా గర్జించడం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎలిక పాటలై పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. దగ్గరగా ఆ శబ్దం విని ఎలుక భయంతో వణుకుతూ వెతుకుతుండగా సింహం వలలో చిక్కుకోవడం ఎలుక చూసింది. ఎలుక చూసిన వెంటనే తన పదునైన పళ్ళుతో ఆ వలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం మొదలుపెట్టింది. వల తెగిపోయి సింహం బయటపడింది. సింహం ఆ చిన్న ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి సిగ్గుతో తలదించుకుంది. ఎంటర్ స్టోరీ మనకి ఏం సూచిస్తుంది అని అంటే, జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్న ప్రాణి అయినా పెద్ద ఆపద నుంచి కాపాడగలదు. చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు. అండ్ జీవితంలో మనం పెద్దవాళ్ళమని, బలమైన వాళ్ళమని, మనకి డబ్బుండి, స్థాయి ఉండి, అధికారం ఉండి, శక్తి ఉండి, సామర్థ్యం ఉందని ఇతరులనప్పుడు తక్కువ చేసి చూడకండి. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక విలువ, ఒక సామర్థ్యం ఖచ్చితంగా ఉంటది. దయ, కృతజ్ఞత, వినయం కలిగి ఉంటే ఎవరైనా సరే సింహంలా గెలవగలరు. మరి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువ చేసి చూసుంటే దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.